నా బిఫోర్ వీడియో కంటిన్యూషన్ మాట. శీతాకాలంలో వచ్చే పుష్యమాసం జపతపాదులు, జ్ఞానపారాయణాలకు శ్రేష్టమైన మాసమిది. ఈ మాసంలో పితృదేవతలను పూజిస్తే దోషాలు తొలగిపోతాయి. పుష్య అనే మాటకు పోషణ శక్తి కలిగినది అని అర్థం. దీనిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, గుజరాత్లలో కూడా అనుసరిస్తారు. పుష్యమాసం ఆధ్యాత్మిక పరంగా విశిష్టమైనదే కానీ వివాహాలు, గృహప్రవేశం, నిశ్చితార్థాలు మొదలైన కొన్ని రకాల కార్యాలకు అశుభకరమైన మాసంగా జ్యోతిష్య శాస్త్రం పరిగణిస్తోంది. పుష్య పౌర్ణమి వేదాధ్యయనానికి చాలా విశిష్టమైనది. శ్రావణ పౌర్ణమి మొదలు పుష్య పౌర్ణమి వరకు వేదాలు, మంత్రాలు నేర్చుకోవడానికి అనువైన సమయం అని పండితులు చెబుతున్నారు. ఈ నెల రోజుల పాటు శనైశ్చర్యుణ్ణి పూజించిన వారికి ఆయన మేలు కలిగిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. జాతకంలో ఏళ్నాటి శని ఉన్నవారు ఈ మాసంలో రోజు ఉదయాన్నే కాలకృత్యాలు తీర్చుకొని శనీశ్వరుణ్ణి భక్తితో ప్రార్థించాలి. పౌర్ణమి రోజున తెల్లవారుజామునే లేచి శనికి తైలాభిషేకం చేయించి నువ్వులు దానమివ్వాలి. ఆ రోజు నువ్వులు, బెల్లం ఆహారంలో భాగంగా చేసుకోవాలి. పుష్యమాసం మొదటి పక్షం రోజులు శ్రీ మహావిష్ణువును తులసి దళాలతో పూజిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది. పుష్య సోమవారాల్లో శివుడిని మారేడు దళాలతో, ఆదివారం రోజున సూర్యుడిని జిల్లేడు పూలతో పూజించడం శ్రేష్టం. శుభమస్తు.